అసలు స్టార్టప్ ఇండియా రిజిస్ట్రేషన్ వర్త్? నన్ను అడిగితే నేను వర్త్ ఇట్ అని చెప్తాను. ఎందుకో తెలుసా? తెలుసుకునే ముందు కంపెనీ రిజిస్ట్రేషన్ కి స్టార్టప్ ఇండియా రికగ్నిషన్ కి డిఫరెన్స్ ఏంటి? కంపెనీ రిజిస్ట్రేషన్ అనేది ఇట్స్ టోటల్లీ డిఫరెంట్. స్టార్టప్ ఇండియా అంటే మీది ఒక గ్రోయింగ్ కంపెనీ, అంటే మీరు చిన్న స్టేజ్ నుంచి స్టార్ట్ చేస్తున్నారు, లైక్ ఫ్రమ్ ద ఐడియేషన్ స్టేజ్ అండ్ ఇట్ స్టార్టెడ్. సో మీరు దీన్ని స్టార్టప్ ఇండియా రిజిస్ట్రేషన్ చేసుకుంటే బెనిఫిట్స్ ఏముంటాయి అంటే ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి. లైక్ 3 years పాటు మీరు ఇన్కమ్ ట్యాక్స్ అనేది పే చేయాల్సిన అవసరమే లేదు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేటప్పటికి, మీరు ఎప్పుడైనా కానీ ఫండింగ్కి వెళ్ళేటప్పుడు గవర్నమెంట్ చాలా రకాలుగా ఫండ్స్ ఇస్తుంది. లైక్ లోన్స్ అవ్వండొచ్చు, సబ్సిడీస్ ఇస్తుంది, లేకపోతే టోటల్ ఫ్రీ, మీరు ఏమి లోన్ కింద తీసుకోకుండా ఫ్రీ ఫండింగ్ ఇస్తారు, సీడ్ ఫండింగ్ లాంటివి. సో అవన్నీ కూడా మీకు ఈజీగా అవైలబుల్గా రావడం అయితే జరుగుద్ది. అండ్ స్టార్టప్ ఇండియా రికగ్నైజేషన్ అనేది మ్యాండేటరీ కూడా. సో ఇలాంటివి ఎన్నో బెనిఫిట్స్ అనేవి మీకు స్టార్టప్ ఇండియా రికగ్నైజేషన్ ఉంటే ఖచ్చితంగా లభిస్తుంది. ఒకవేళ మీకు ఈ స్టార్టప్ ఇండియా రికగ్నైజేషన్ ఎలా మనం అప్లై చేయాలి, ఎలా మనకి ఇది తెచ్చుకోవాలి, ఎన్ని ఇయర్స్ ఉంటుంది వ్యాలిడిటీ, ఇలాంటి ఎన్నో క్వశ్చన్స్ మీకు ఉంటే, రైజ్ అయ్యే ఉంటాయి. సో ఇలాంటి అన్నిటికీ మీకు ఆన్సర్ కావాలంటే ఒక్క కామెంట్ అనేది మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి. ఐ విల్ డెఫినెట్లీ ఆన్సర్ all your questions. Okay folks.